సంఘానికి కాపరి, దేవుని ఏర్పాటు మరియు ప్రాముఖ్యత. పరిచయం. ఒక గొర్రెల మందకు కాపరి ఎంత అవసరమో, దేవుని మందిరానికి దైవజనుడు, పాస్టర్ అంతకంటే ఎక్కువ అవసరం. కాపరి లేని మంద తోడేళ్లకు ఆహారమైపోతుంది. అలాగే, దైవజనుడు లేని మందిరం ఆత్మీయంగా బలహీనపడిపోతుంది. దేవుని వాక్యం ప్రకారం సంఘంలో పాస్టర్ పాత్ర ఎంత కీలకమైనదో ఈరోజు తెలుసుకుందాం. 1. దేవుడే కాపరులను నియమించాడు. గాడ్స్ డివైన్ అపాయింట్మెంట్. మందిరానికి పాస్టర్ అనేవాడు మనుషులు పెట్టుకున్న ఏర్పాటు కాదు, అది దేవుని నియమం. లేఖన భాగం: నా హృదయానుసారులైన కాపరులను నేను మీకు నియమించెదను, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును మేపుదురు. యిర్మీయా 3:15 వివరణ: దేవుడు తన ప్రజలను ఆత్మీయంగా నడిపించడానికి తన స్వంత హృదయానుసారులైన కాపరులను అభిషేకించి మందిరాలలో ఉంచుతాడు. 2. ఆత్మీయ ఆహారం మరియు సంరక్షణ, స్పిరిచువల్ ఫీడింగ్ అండ్ ప్రొటెక్షన్. పాస్టర్ లేని మందిరంలో విశ్వాసులకు సరైన ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం, దొరకదు. లేఖన భాగం: దేవుని గొర్రెలను కాయుడి, మందకు మాదిరిలుగా ఉండుడి. 1 పేతురు 5:2-3 వివరణ: వాక్యాన్ని సరిగా విభజించి చెప్పే దైవజనుడు లేకపోతే, సంఘం అపవాది యొక్క తప్పుడు బోధల వైపు ఆకర్షించబడే ప్రమాదం ఉంది. కాపరి మందిరానికి ఒక కాపలాదారుడు. 3. సంఘ క్రమశిక్షణ, ప్రార్థన భారం, ఆర్డర్ అండ్ ఇంటర్సెషన్. ఇల్లు అన్నాక యజమాని ఎలా ఉండాలో, దేవుని మందిరంలో క్రమమును కాపాడటానికి దైవజనుడు ఉండాలి. లేఖన భాగం: మీ ఆత్మలను గురిపెట్టి చూచుచున్నారు గనుక మీ నాయకులు చెప్పిన మాట విని, వారికి లోబడియుండుడి. హెబ్రీయులకు 13:17 వివరణ: సంఘంలో ప్రతి ఒక్కరి ఆత్మీయ ఎదుగుదల కోసం, వారి కష్టసుఖాలలో కన్నీరు కార్చి ప్రార్థించే ఒక నాయకుడు మందిరానికి శిరస్సు లాంటివాడు. ముగింపు: భవనం మాత్రమే మందిరం కాదు, దేవుని ప్రజల సమూహమే మందిరం. ఆ సమూహాన్ని నడిపించే అభిషిక్తుడైన పాస్టర్ లేకపోతే ఆ మందిరానికి సంపూర్ణత ఉండదు. కాబట్టి, మన మందిరాలలో దేవుడు నియమించిన దైవజనులను గౌరవిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం, దేవుని సంఘాన్ని బలపరుద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.